రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అన్నారు సీఎం రేవంత్. దేశ సమగ్రతను కాపాడడం కోసం అమరులయ్యారన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు సీఎం రేవంత్. సిలికాన్ వ్యాలీలో భారతీయులే సిలికాన్ వ్యాలీని నడుపుతున్నారంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ నిపుణులు ఈరోజు సుసంపన్నమైన అమెరికా దేశాన్ని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్నారు అని అంటే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. హైదరాబాదు నగరంలో ఈనాడు నిర్మించిన హైటెక్ సిటీ వారి ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని పివి నరసింహారావు గారు ఆ రోజు ఈనాడు శాసనసభకు పోటీ చెయ్యాలి ఎన్నికల్లో అంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. తొందరలోనే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు శాసనసభకు పోటీ చేసే విధంగా చట్టాన్ని సవరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇవాళ 21 సంవత్సరాలు నిండిన చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లుగా జిల్లాలను పరిపాలిస్తుంటే 21 సంవత్సరాలు నిండిన యువకులు శాసనసభలో ఉంటే ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ దేశానికి యువ నాయకత్వాన్ని అందించాలి. ఒకనాడు ఓటు హక్కు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన పెట్టిండ్రు. మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కును 18 సంవత్సరాలకే తగ్గించినప్పుడు, 18 సంవత్సరాలు ఓటేయడానికి హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 21 సంవత్సరాలను నిర్ణయిస్తే యువ నాయకత్వాన్ని రాష్ట్రాలకు దేశానికి అందించవచ్చు. పార్లమెంటులో 25 సంవత్సరాలు పోటీ నిబంధన ఉన్న శాసనసభలో 21 సంవత్సరాలకు తగ్గిస్తే తప్పకుండా యువతకు అవకాశాలు మెరుగవుతాయి. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర